గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మరి ఎక్కడెక్కడి నుంచో మీరు వీక్షిస్తున్నారు కదా, ఏదేదో సమయాల్లో వింటున్నారు కదా. పునరుద్ధానపు దినము ప్రభువు సన్నిధికి మనం వెళ్ళునట్లుగా, ఆయన్ని ఆరాధించుకొనున్నట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు ఒక సందేశం, ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మరొక ఆదివారము మా ప్రభువు సజీవుడని పునరుద్ధానుని జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని ఎరిగిన మేమందరము నీ ఆలయములో కూడి నిన్ను ఆరాధించుకొనుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. ఎందరో అవకాశాలు లేక అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఒంటరిగా వదిలిపెట్టబడిన వారిని ఈరోజు నీ వాక్యము ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా వారిని ఆదరించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఎంత ధన్యులమండి. మీకు మందిరం ఉందా? మీరు ఎంతో ధన్యులు. దేవుని మందిరాలకు వెళ్ళండి. మందిరాలు లేనివారు ఉన్న మందిరాలలో స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి అవకాశాలు లేనివారు, మరి ఆయా స్థలాలలో చెదిరిపోయిన మన తెలుగువారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, అదిగో సరిహద్దులలో సైన్యంలో ఉన్నవారు, పోరాటాల మధ్యలో ఎంతో భయభీతులతో ఉన్న ఈ ప్రత్యేకమైన సమయాలలో, యుద్ధ దినాలలో మనం చూస్తున్నాం. ఎన్నో దేశాల్లో ఎన్నో తుఫానులు, అలాగే సునామీస్, భూకంపాలు, అగ్ని మంటలు అని ఎన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయో చూడండి. వీటన్నిటికీ మూలం ఇటువంటి భయంకరమైన పరిస్థితులకి మనకొకటి జ్ఞాపకం అవుతుంది, జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే అది ప్రభువు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయని. ఖచ్చితంగా శ్రమ దినాలు అన్నట్లుగా, అంటే ఈ శ్రమ దినాలు వేరు, మనకి ప్రభువు వచ్చి వెళ్ళిన తర్వాత ఉండే శ్రమ దినాలు వేరు. అవి అవిశ్వాసులకి, అందరికీ. కనుక ఇప్పుడు శ్రమ దినాలు ముఖ్యంగా మనకు. అందుకే మనం మరింతగా ప్రభువును హత్తుకోవాలి. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన రక్షణ కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. ఖచ్చితంగా మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. ఈరోజు ఒక చక్కటి మాటను ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు నెమ్మది దొరుకునట్లు, మీకు జయము కలిగినట్లు, మీకు సమాధానము దొరుకునట్లు, మీకు కాపుదల దొరుకునట్లు, మీకు అభయము కలుగునట్లు, మీకు ఆదరణ కలుగునట్లు నేను ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరు చెప్పారండి యేసు ప్రభువును నమ్ముకుంటే శ్రమలు ఉండవని? ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్ముకున్న వారికి లోకంలో, మరి ముఖ్యంగా విశ్వాసులు అనబడిన వారికి మరి విశేషమైన శ్రమలు ఉంటాయి. లోకంలో శ్రమలు ఉంటాయి. ఈ లోకం ఇది. ఈ లోకము శ్రమల లోకం. ఈ మట్టి లోకంలో మనం ఉన్నంత వరకు శ్రమలు ఉండక తప్పవు. మరి ముఖ్యంగా మనం మట్టి శరీరంలో ఉన్నాం కదా. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు నాకు రోగం రాదు, నాకు అనారోగ్యం రాదు, నాకు నొప్పి ఉండదు అని ఎవ్వడూ చెప్పలేరు. ఆకలి లేదు, నాకు ఆయాసం రాదు అని ఎవరు అనలేరు. ఎందుకంటే ఈ శరీరము మట్టి శరీరము. ఈ మట్టి శరీరానికి రోగాలు వస్తాయి, ఆకలేస్తుంది, కష్టాలు వస్తాయి. ఈ హృదయము, చెడిపోయిన హృదయం, మనలో ఉన్న పాత ఆదాము స్వభావము మనల్ని పాపం కొరకు ఈడుస్తూ ఉంటుంది. దాంట్లో పోరాడి చేయించవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, నానా విధములైన శ్రమలు వస్తాయి. మీకు సంభవించినప్పుడు మీకేదో వింతగా సంభవించింది అని అనుకోవద్దు. శ్రమలు అనేదాన్ని వివరించ అక్కర్లేదు.
శ్రమలు లేని మానవుడే లోకంలో లేడు. ఎవడైనా ఒకడు ఉన్నాడంటే వాడు మరణించిన వాడై ఉంటాడు తప్ప సజీవుడిగా ఉన్న వారందరికీ ఏదో ఒక శ్రమ వెంటాడుతూనే ఉంటుంది. అది మానసికమైన ఆవేదన అవ్వచ్చు, శారీరకమైన రోగాలు అవ్వచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు అవ్వచ్చు, సాంఘికమైన సమస్యలు అవ్వచ్చు, భయాందోళనతో కూడినటువంటి భవిష్యత్తు అవ్వచ్చు. అది ఏదైనప్పటికీ మనుషుడికి ఒక నిరీక్షణ లేని స్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నాడు. అయితే మీరు యేసు ప్రభువుని ఎరిగిన వారైతే ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన బలం, ఆయనే మన కాపుదల. ఆయన రెక్కల చాటున మనం దాగి ఉంటాం. ఎందుకంటే ఆయనకు మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదు. ఆయనకు మించి ఎవరు మనల్ని కాపుదల కాయలేరు. ఆయన కాక మరి ఎవరు మన అవసరతలు తీర్చలేరు. ఆయన కాక మరెవరూ కూడా మనల్ని నరకము నుండి తప్పించలేరు. ఆయన గాక మరెవరు మన ఆకలిని తీర్చలేరు, మన కన్నీటిని తుడవలేరు, మనకు శాశ్వతమైన పరలోక రాజ్యమును ఇవ్వలేరు. అందుకని యేసు ప్రభువుని హత్తుకోండి.